సార్ ఈరోజు తెలంగాణ హైకోర్టు అయితే ఒక సంచలనమైన ఆదేశాలు అయితే ప్రకటించింది సార్. ఆదేశాలు ఇచ్చింది. ముఖ్యంగా బీసీ రిజర్వేషన్లకు సంబంధించి ఏదైతే ఆ జియో నెంబర్ 9 పైన స్టే విధించింది సార్. దీంతో తెలంగాణలో ఎన్నికలు కూడా రద్దయినట్టేనా సార్? వాయిదా పడతాయి. అంటే రద్దు అని ఎక్కడ లేదు, వాయిదా పడతాయి. అంటే దేర్ హై మగర్ అంధేర్ నహి అని ఒక సామెత ఉర్దూలో. ఆలస్యమైంది కానీ చీకటి కాలేదు. కానీ హైకోర్టు కూడా నిన్న మనం మాట్లాడుకున్నాం కదా అబ్రహం, హైకోర్టు కూడా చిన్న పొరపాటు చేసింది. అంటే ఇదే విషయాన్ని నిన్న చెప్తే ఇంత డ్రామా ఉండకపోయేది కదా. నిన్న అడ్వకేట్ జనరల్ ఏమడిగిండు, మా వాదనలో టైం కావాలి, మేము ఇంకా కౌంటర్ మనకు ప్రభుత్వాన్ని అడిగి చెప్తా అన్నాడు. మన నిన్న కూడా అన్నప్పుడు ఏం చేయాలి? అడిగి చెప్పడం ఏంది, ఎట్లా టైం తీసుకో, వారం రోజులు టైం ఇస్తాము, దీని మీద స్టే విధిస్తున్నాం నిన్ననే అయిపోయింది. జియో నెంబర్ 9 మీద కొట్టేలే స్టే విధించింది. అట్లాగే ఎలక్షన్ షెడ్యూల్ మీద కూడా స్టే విధించింది. రెండు ఈ మంచి పని చేసినట్టు. ఈ పని నిన్ననే చేస్తుంటే ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ ఇంకో తప్పు చేయించే పరిస్థితి ఉండకపోతుంది కదా. ఎలక్షన్ కమిషన్ ఆల్రెడీ నోటిఫికేషన్ మన ఇష్యూ చేసింది. షెడ్యూల్ మొన్న, ఇప్పుడేమో నోటిఫికేషన్ అయిపోయింది. ఈ నోటిఫికేషన్ ఇష్యూ చేయకుండానే నిన్ననే మీరు నోటిఫికేషన్ ఇష్యూ చేయకండి చెప్పి దీని మీద వాదనలు వింటే వారం రోజులు విన్నా ఏం కాకపోతుంది. అంటే ఆడలేక మధ్యలో ఓడ అన్నట్టు ప్రభుత్వం దగ్గర వాదన లేదు. కనుక అభిషేక్ స్విగ్గీ వీళ్ళందరూ ఏం చేశారంటే, లాభం లేదా, ఎట్లా ఓడిపోతాం, నేను దీపాటికి ఎందుకు, మీరే టైం తీసుకోండి అని చెప్పి వెళ్ళిపోయినట్టు లెక్క. ఒక రకంగా చెప్పాలంటే ప్రభుత్వాన్ని మెల్లగా అటువైపు రోగి ఏది కోరిండో వైద్యుడు అదే ఇచ్చినట్టు మనకు వాళ్ళకు టైం అడిగిండు కౌంటర్ కోసం. కౌంటర్ కోసం టైం అడిగితే ఏమన్నట్టు 4 వారాలు ఇచ్చింది. 4 వారాలు ప్రభుత్వానికి, మరొక 2 వారాలు ఏమో అటు పిటిషనర్కు. అంటే 6 వారాలు పోయినట్టే కదా. ఇప్పుడు పుణ్యకాలం కాస్త 40 రోజులు అంటే దాదాపు నవంబర్ మొత్తం పోయినట్టు లెక్క. అక్టోబర్ సగం పోయింది, నవంబర్ అవుతుంది. నవంబర్ తర్వాత ఏమవుతుంది అంటే, నేను చెప్పాను కదా మన నుంచి ఈ సంవత్సరంలో ఎన్నికలు జరగబోతున్నాను. అంటే ఆ తర్వాత షెడ్యూల్ విధించడం మళ్ళా నిజంగానే జరిగే పని కాదంటున్నాడు. ఇప్పుడు స్టే లభించింది, ఇప్పుడు ఖచ్చితంగా అప్పుడు ఆ జియో నెంబర్ 9 కొట్టివేయబడుతుంది. అంటే కాంగ్రెస్ వాళ్ళు ఇప్పుడు ఏం మాట్లాడుతున్నారు, ప్రభుత్వం ఏం మాట్లాడుతుంది, కింద పడ్డ పంచోతే మీద పడ్డ పంచోతే అంటున్నారు. కొట్టేలే కదా అంటుంది. ఇప్పుడు ఎందుకంటే ఒక సామెతకి గుర్తొస్తుంది నాకు. రాముడు వాడట చచ్చిపోయిందట. చచ్చిన శవం దగ్గర పోయి ఒక ఆయన సానుభూతి చూపించుకుంటూ, అబ్బా కొంచెం అయితే కన్ను పోయేది, కన్ను మీద దెబ్బ తాకింది, కన్ను పోయేది అన్నాడు. ప్రాణమే పోయినాక కన్ను పోతుంది, కన్ను పోకపోతేది. అంటే ఎట్లుందంటే ఇటువంటి వాళ్ళు ఇట్లుంటారు. చనిపోయిన శవాన్ని పట్టుకొని కన్ను మీద దెబ్బ తాకింది, కొంచెం అయితే కన్ను పోయేది అంటే, ప్రాణం పోయినాక కన్ను ఉంటేది పోయేది. ఇప్పుడు ఇది అంతే. అంటే ఒరిజినల్ గా స్టే ఇచ్చిందంటే అస్సలు జీవో కొట్టేయలేదంటే ఇంతకంటే దుర్మార్గం ఇంకోటి ఏం లేదు. ఇంతకంటే నవ్వి పోదురు కాక నాకేంటి సిగ్గు అని ఆ కృష్ణశాస్త్రి గారు ఎప్పుడో కవితలు రాసిండు. అవి కవితలో జల్తాయి, రాజకీయాల్లో జల్లవు. ఇప్పుడు ఖచ్చితంగా రాష్ట్రపతి వైఫల్యమే. ఇంకొక మాట కూడా చెప్తాను. కృష్ణయ్య గారు ఏమంటున్నారు, నిన్నటి దాకా ప్రభుత్వానికి బాగా ఊదిండు, బ్రహ్మాండంగా ప్రభుత్వం చేస్తే మంచి పని, రేవంత్ రెడ్డికి పాలాభిషేకాలు చేయాలన్నాడు. ఇప్పుడు ప్రభుత్వ వైఫల్యమే జరిగింది పొమ్మని ఇప్పుడు బాధ్యత వాళ్ళదంటారు. కోర్టును అనలేక, కోర్టును ఏమని లేరు వీళ్ళు, ఎట్లా చేయలేరు. కానీ ఎవరిని అనాలి, రాష్ట్రపతిని అనాలి. నిమ్మడి దాకా ఈ తప్పు చేస్తున్నారు మొత్తుకుంటుంటే ఇదే కృష్ణయ్య గారు కొన్ని ఛానళ్ళు మాకు ఎదురుపడి మమ్మల్ని ప్రశ్నించుండు, మేము పోతుందయ్యా అంటే కూడా ఎవడు ఆపేది, ఎవడు ఆపుతారో చూస్తాం అని బాగా దుర్మార్గంగా మాట్లాడాడు. ఇవాళ ఏం మాట్లాడుతున్నాడు కృష్ణయ్య గారు అంటే, కుడుమ అంటే పండుగ అంటే లాభం లేదు. ఇంత అనుభవం ఉన్న బీసీ నాయకులు కూడా ప్రభుత్వం ఏదో చేస్తుందని నమ్మి మోసపోడు కదా. మోసపోయే కుమారు అని ఒక అడ్వర్టైజ్మెంట్ వస్తుంది ఎప్పటికీ. అట్లా ఉంది. మోసపోవడం వీళ్ళవంత అవుతుంది. బీసీల భుజాల మీద తుపాకులు పెట్టి కోర్టుల పేరు మీద దాని పేరు మీద కాలయాపన చేస్తున్నారు. బీసీలకు అన్ని పార్టీలు తిలాపాపం తలా పెట్టుకుని ద్రోహం చేస్తున్నారు అంట. ఎస్ సార్. మనం మొదటి నుంచి అంటే మీరు మొదటి నుంచి చెప్తున్నారు సార్, ఓల్గా న్యూస్ వేదికగా మీరు పదే పదే చెప్తూ వస్తున్నారు, ఈ రిజర్వేషన్లు అనేది హైకోర్టులో ఖచ్చితంగా స్టే విధిస్తుంది. అలాగే తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలు కూడా ఖచ్చితంగా వాయిదా పడే అవకాశం ఉంటుందని కుండబద్దలు కొట్టినట్టు మీరు పదే పదే చెప్తూ వస్తున్నారు సార్. అది నిజమే అయింది. అయితే ఈ నేపథ్యంలో ఇప్పుడు ఏంటంటే, ఈ ఏదైతే తెలంగాణ హైకోర్టు 4 వారాలు గడువు ఇచ్చిందో ప్లస్ 2 వారాలు 6 వారాలు గడువు ఇచ్చింది అంటున్నారు సార్. ఈ 6 వారాల్లో ఎలాంటి పరిణామాలు జరిగే అవకాశం ఉంది సార్ తెలంగాణలో? ఎందుకంటే స్థానిక సంస్థల ఎన్నికలు కూడా వాయిదా పడడంతో కాస్త గందరగోళం అయితే ఏర్పడింది సార్. అంటే ఆశ పెడుతుండ్రు. అంటే తెలంగాణలో సామెత ఉంది, మీకు తెలుసు. అంటే అది పెడతానంటే ఆశ, కొడతానంటే భయం ఉంటుంది కదా. పెడతానంటే ఆశకు పోతాం. ఇప్పుడు బీసీలు అందరూ ఏం చేశారంటే 42% రిజర్వేషన్ ఇస్తుందని చెప్పి అలవిగాని హామీలు ఇచ్చిన గతంలో అన్ని హామీలు, అంటే 6 గ్యారెంటీలు హామీలతో పాటు ఈ బీసీ రిజర్వేషన్ అనే అంశం మీద పాపం మోసపోయి ఓట్లేసాం. మోసపోయాడు నీ మాట. అంటే అతను గతంలో చేసిన దానికంటే వీళ్ళు ఎక్కువ చేస్తారని భయం మన దాంతో ఇచ్చాను, ఆశపడి ఇచ్చాను. చివరికి మొదటికి మోసం వచ్చింది కదా.
ఈ మొదటి మోసం వచ్చే ముందు నేను జోస్యం చెప్పలే, మీకు తెలుసు కదా, నేను జోస్యం చెప్పలే, ఉన్న కామన్ సెన్స్ తో ఆలోచన చేస్తే వచ్చిన పరిణామం ఇది. కానీ దీనిలో చూసుకుంటే ఏంటంటే పరిణామం ఏముంటుంది, ఇప్పుడు హైకోర్టు దగ్గర పెద్ద గొడవ అవుతున్నది. ఏం చేస్తారు, హైకోర్టును 4 గంటలలో మీరు క్లియర్ చేయకపోతే మీ రాష్ట్ర ప్రభుత్వం డిస్మిస్ చేస్తా అంటే హైకోర్టు ఒప్పుకుంటుందా? హైకోర్టు మీద ఎవరు ఏం చేయలేరు కదా. కోర్టు ముందు ధర్నా చేస్తాం, కోర్టు ముందు 4 నెంబర్ గేట్ ముందు ఉన్నా మేము, వాడేవాడు వీడేవాడు బీసీలకు అడ్డేవాడు అంటే ఇది నడవదు. ఈ రాజకీయ నినాదాలతోనో లేకుంటే తాడుగుండే రాజకీయం కాదు కదా. ఇటువైపు 10 మంది ఉన్నారు, అటువైపు 20 మంది ఉన్నారంటే తాడుగుంజే రాజకీయాల్లో అయితేనేమో ఆటలో ఓడిపోతారు వాడు. కానీ తాడుగుంజే ఆట కాదు ఇది. లీగల్ గా చట్టం ఉంది, న్యాయం ఉంది, ధర్మం ఉంది, గతంలో కోర్టు తీర్పులు ఉన్నాయి. ఇవన్నీ బేరీజ్ వేసుకొని చేస్తారు కదా అంటున్నాను. అయినా సరే హైకోర్టు ఇప్పటికి కూడా తప్పు పడుతున్నాయి. ఏంటంటే ఈ మాట నిన్న చెప్తే ఏమైతుంది అంటున్నాను. ఇప్పుడు జరిగే పరిణామం అంతా చేసి ఇంత బీపీ రేజ్ చేసి ఇంత హైప్ క్రియేట్ చేసి ఇవాళ ఈ మాట నిన్న చెప్తే అయిపోయేది కదా. నిన్న అడ్వకేట్ జనరల్ టైం అడిగిండు, టైం అడగానే టైం ఇస్తామయ్యా, కానీ మీరు ఎలక్షన్ ఆపండి, దీని మీద స్టే మీద ఇస్తున్నాం, తర్వాత మీరు వాదన చెప్పుకోండి అంటే అయిపోయేది కదా. ఈ పాటదానికి ఇంత రాద్ధాంతం చేయాలి, ఇంత టైం తీసుకోవాలని హైకోర్టు మీద. రెండోది ఏంటంటే వాదన నిలువని తెలిసే హైకోర్టులో ఒక రకంగా చెప్పాలంటే ఈ వాదన రావాలని రోగి కోరింది అదే, వైద్యుడు ఇచ్చింది అదే అన్నట్టు రావాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేసింది అంటున్నాను. మేము అన్ని ప్రయత్నాలు చేసినాం, కోర్టు స్టే ఇచ్చింది, మేమేం చేస్తాం అని చెప్పుకోవడానికి పనికి వస్తుంది. పోనీ వెనకకి వెళ్దాం. ఇప్పుడు ఒకవేళ ఏమనుకుంటారు అంటే జియో నెంబర్ 9 రద్దు అయితే మొత్తం పాత రిజర్వేషన్లతో పోయే అవకాశం ఒకటి ఉంది. ఈ ప్రభుత్వానికి ఉన్న ఛార్జ్ చెప్తాను. ఉంది కనుక 6 వారాల లోపు అయితే ఏం రాదు తీర్పు, అక్కడ పెండింగ్ ఉన్నట్టు లెక్క. రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సుకుంటే కోర్టు తీర్పును బట్టి మేము దీని పాత జీవోను రద్దు చేసుకుంటున్నాం. కొత్తగా మేము పాత ఎలక్షన్ జరిగే అవకాశం పాత రిజర్వేషన్ ప్రకారం ఉంటది. కానీ పాత రిజర్వేషన్ ప్రకారం పోతే ఈ ప్రభుత్వం చాలా ఇబ్బందులు పడుతుంది. అంటే మాకు 42% లీగల్ గా ఇస్తాన్నారు కదా, ఎందుకు ఇవ్వరు అని ఈ ప్రభుత్వాన్ని బీసీ సంఘాలు కానీ ఇతర ప్రతిపక్ష పార్టీలు కానీ దుమ్మెత్తి పోస్తే ఇది సరి అయింది కదా నిలబెడతారు. అదే జరుగుతుంది అంటున్నాను. కనుక ముందు పోతే నుయ్యి, వెనకపోతే గొయ్యి, ఈ పరిస్థితి తయారైంది. ఇప్పుడు ఇంత దాకా తెచ్చుకుంది హత్య సదృశ్యం లాగానే ఉన్నది. రాష్ట్ర ప్రభుత్వం తప్పు మీద తప్పు చేస్తుంది ఇప్పటికి కూడా. ఈ తప్పు వల్ల ఏమవుతుందంటే బీసీలు నష్టపోతారు, అట్లానే మొత్తం సమాజంలో అన్ని వర్గాలను ఆశపెడుతున్నారు. ఇవన్నీ పోయి మొదటికి వచ్చే ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం బదనాం పాలవుతుంది. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఓట్లు అడిగే స్వేచ్ఛగా ఉండదు. ఈ ప్రభావం మొత్తం రేపు జూబ్లీ హిల్స్ ఎన్నికల మీద పడుతుంది. అంటే కేవలం ఒక సుప్రీంకోర్టులో చిన్న కేసు మీరు అక్కడికే పోండి అంటే సంబరాలు చేసుకున్నారు వీళ్ళు. నిన్న వాయిదా పడితే సంబరాలు చేసుకున్నారు, మేమే గెలిచినాం అన్నట్టు చెప్పిన. ఇది తాత్కాలికంగానే, ఇది కేవలం వాయిదా పడితే సంబరాలు చేసుకోవద్దు, అసలు సంగతి ఉన్నది ముందు ముసళ్ళ పండుగ అని అన్నాను కదా. ముసళ్ళ పండుగ తేలింది కదా ఇప్పుడు. కనుక రాష్ట్ర ప్రభుత్వం ముందు రెండు పరిష్కారాలు ఉన్నాయి. ఒకటి పాత రిజర్వేషన్ల ప్రకారం పోవడం, అంటే మొత్తం తుప్ప ఆట అంతా మొత్తం క్యాన్సిల్ చేస్తే కూడా మళ్ళీ 4 రోజులు టైం పడుతుంది. ఇప్పుడు ఏం చేయాలి, మళ్ళా మా పాత రిజర్వేషన్ ప్రకారమే చట్టాన్ని వెనక్కి తీసుకోవాలి. ఇప్పుడు అంటే మళ్ళీ ఇప్పుడు చట్ట సవరించారు కదా, చట్ట సవరణ వెనక్కి తీసుకోవాలి. లేకపోతే మన పాత రిజర్వేషన్ పనికిరావు, చట్టం అక్కడ పెండింగ్ లో ఉంది కదా, మళ్ళీ వెనక్కి ఎట్లా పోతారని ఇంకోటి పిటిషన్ వేస్తారు అప్పుడు. అంటే మొత్తం మీద ఈ జిలేబీ చక్కెర ఏదైతుందో కోర్టు ముంగిట్లో ఉన్నది కనుక ఏ పని చేసినా కోర్టులో పెండింగ్ లో ఉన్న దాని మీద వీళ్ళు ఏ పని చేసినా చెల్లకుండా పోతే తప్పు మీద మళ్ళీ ఇంకో తప్పు జరుగుతుంది, ఇంకోటి జరగదని నేను